తను చూడండి, భగత్ సింగ్ నగర్ రోడ్ నెంబర్ 6. ఇక్కడ పక్కన మురిక్కాలో ఉంది, దాని పక్కన కూడా బోరింగ్ ఉంది. సో ఇక్కడ వాస్తవానికి గుంట కూడా ఉందాడ, కింద పడుతున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే అతనికి మతి స్థిమితం లేదు. ఆల్మోస్ట్ నేను గమనించే ఉంటారు. ఇతను ఈడున్న డస్ట్ని తీసుకెళ్ళి ఇక్కడ పోసుకుంటా అటు ఎవరు పోవద్దు అన్నట్టుగా డస్ట్ పోస్తుంది. మతి స్థిమితం లేని మనిషి మంచి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు అన్ని విధాలుగా మంచిగా ఉన్న మనుషులను కూడా అంత చండాలంగా ఆలోచిస్తుంటే మనకేముందిలే నా రోజులు ఇవి. సో ఇతను చూడండి, ఇక్కడ డస్ట్ ఉంది. ఇతను మీకు చాలామంది కూడా చూస్తుండొచ్చు, నాకు తెలిసి సూర్యాపేటలో తిరుగుతుంటాడు. సో ఎలాంటి ప్రాబ్లం జరగకుండా ఇట్లా వెళ్ళిపోవాలన్నట్టుగా దానికి మార్కింగ్ లా పెడుతుండు. ఇతను మంచి మనసున్న వ్యక్తి, అన్ని విధాలుగా మంచిగా ఉండి కూడా మనం చేయలేని మనం మంచి వ్యక్తులు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ చూడండి, అతనికి చిన్న దెబ్బ తగిలినందుకే జాగ్రత్త ఉండాలి, అలాగే ఎవరు కూడా ఏం కాకూడదు అన్న ఉద్దేశంతో అక్కడ డస్ట్ పోసి ఒక లెవెల్ చేస్తుండే కదా. మరి అలాంటిది అధికారం చేతులు ఉన్నాక కూడా ఇలాంటి ఎన్నో ఉన్నాయి సూర్యాపేటలో. ఒకటి కాదు, రెండు కాదు, గల్లీకి ప్రతి గల్లీకి ఉన్నాయి అట్లాంటివి. చాలా ప్రమాదకరమైనవి, కింద పడితే ప్రాణాలు పోయేటే ఉన్నాయన్నమాట. సో అసలుకి రీసెంట్గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ ఆఫీస్ రోడ్డుకి వెళ్తుంటే రోడ్డు పక్కన ఎలాంటి అది మోరి కూడా లేదు, 2 సైడ్ కూడా లేదు. అది ఎస్పీ ఆఫీస్ వెళ్తుంటే 2 సైడ్లో కూడా మోరి లేదు. అక్కడ చాలా డేంజర్గా ఉంది. అలాగే కలెక్టర్ ఆఫీస్ రోడ్డుకి వెళ్తుంటే ఆ టర్నింగ్ పాయింట్లో కూడా ఎలాంటి రక్షణ లాగా ఒక గోడ కూడా అలాంటిది ఏం లేదు. ఇలాంటివి 1, 2గా చాలా కూడా ఉన్నాయి సూర్యాపేటలో. సో మరి గవర్నమెంట్ కూడా ఎట్లా ఏం చేస్తున్నారు అర్థం కావట్లే. కానీ అతనికి ఉన్న ఆలోచన అనేది కొంచెం ఉంటాయి గవర్నమెంట్కి. ఇలాంటివన్నీ గమనించి మొత్తం ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే సూర్యాపేటలో ట్రాన్స్ఫార్మర్లు చాలా డేంజర్. మొన్న రీసెంట్గా కూడా ఒకతను చనిపోయాడు. అలాంటివి కూడా చాలా ఉన్నాయి. సో దాని చుట్టూ ఫెన్సింగ్ తిప్పడమా లేదా గోడ కట్టడం అనేది జరిగితే ఎలాంటి ప్రాణ నష్టం జరగదు. ఇప్పుడు వచ్చేది కూడా వర్షాకాలం వస్తుంది. సో దాని మీద దృష్టి ఉంచితే గవర్నమెంట్ కొంతమంది ప్రాణాలు కాపాడవచ్చు అన్న ఉద్దేశం. సో చూశారు కదా, మీ కేఎన్ఆర్ ఛానల్.